క్రీస్తు ప్రభుని యందు ప్రియులగు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ తపస్సు కాల ప్రయాణంలో దరిదాపుగా సగభాగం ముగించుకొని ఇక చివరి రోజుల్లో ఉన్నాము. మన ఈ తపస్సప్త శనివారాల్లో ఈరోజు ఈ 6వ శనివారం మన ధ్యానాంశం జీవితం మురికైపోతే ఇక అంతేనా? జీవితాలు మురికైపోతే ఎలా? ఇక అంతేనా? జీవితంలో సర్వసాధారణంగా జరిగే ఒక ప్రక్రియ, మురికైపోయిన మన బట్టలు ఉతుక్కుంటున్నాం, మురికి పట్టినటువంటి ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం, వాహనాలు కడుక్కుంటున్నాం, ఇలా పాత్రలు కూడా శుభ్రం చేసుకుని కడుక్కుంటూ ఉన్నాము. అలాంటిది జీవితమే మురికైపోతే దాన్ని శుభ్రం చేసుకోవద్దా? దానిని కడుక్కోవద్దా? ఒకవేళ ఈ జీవితానికి మన హృదయానికి ఈ లోకపు మకిలి మాలిన్యము అంటితే ఇక నా జీవితం అయిపోయింది, ఇక నేను పూర్తిగా పాపపు బురదలో నేను కూరుకుపోయాను, పడిపోయిన నేను ఇక లేవలేను, ఓడిపోయిన నేను ఇక గెలవలేను, ఇక నా వల్ల కాదు, నా ఆధ్యాత్మిక జీవితంలో నేను చెయ్యని పాపమంటూ ఏదీనూ లేదు, పేకల్లోతు పాపపు ఊబిలో కూరుకుపోయాను, నా జీవితమంతా మురికైపోయింది, ఇక అంతే నా బ్రతుకు అని అనుకుంటున్నా ప్రియ సహోదరి సహోదరులారా, జీవితం మురికైపోతే ఇక అంతేనా అన్న ప్రశ్నకు ఈ ధ్యానాంశంలో సమాధానాన్ని మనము తెలుసుకొని ధ్యానించుకుందాం. ముందుగా మూలవాక్యంగా జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ధ్యానం చేసుకుందాం. ప్రభువు మరి యొక్క దర్శనమున ప్రధాన యాజకుడు యెహోషువ దేవదూత ముందు నిలుచుండి ఉండుటను నాకు చూపించెను. యెహోషువ మీద నేరము మోపుటకై సాతాను అతని కుడి ప్రక్కన నిల్చుండి ఉండెను. ప్రభువు అతనితో, సాతాను, ప్రభువు నిన్ను ఖండించునుగాక, యెరూషలేమును ప్రేమతో చూచు ప్రభువు నిన్ను గద్దించునుగాక. ఈ నరుడు నిప్పు నుండి బయటకు తీసిన కొరివి కర్రవలే ఉన్నాడు అనెను. యెహోషువ మురికి బట్టలు తాల్చి దేవదూత ముందట నిల్చుండి ఉండెను. దేవదూత తన ఎదుట నిల్చుండి ఉన్న పరిచారకులతో, మీరతని మురికి బట్టలు తొలగింపుడని చెప్పెను. అంతటతడు యెహోషువతో, నేను నీ పాపములను తొలగించితిని, నీకు క్రొత్త దుస్తులను ఇత్తును అనెను. అతడు యోషువ తల మీద శుభ్రమైన పాగా పెట్టుడని ఆ పరిచారకులకు ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. ప్రభువు దూత అచ్చట నిల్చుండి ఉండగా వారు యోషువాకు క్రొత్త దుస్తులు తొడిగించిరి. జకర్యా గ్రంథము ఎక్కువ దర్శనాలు మనం చూస్తూ ఉంటాం. ప్రభువు ఒక దర్శనాన్ని జకర్యాకు చూపిస్తూ అందులో ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ దేవుడి న్యాయపీఠం ముందు నిలిచుని ఉన్నాడు. నేపథ్యాన్ని మీకు పరిచయం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ దేవుడి యొక్క న్యాయపీఠం ముందు నిలుచుని ఉండగా సైతానుడు వచ్చి యెహోషువ మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు. ఏమని? ప్రభూ, నీ ముందు ఈ న్యాయపీఠం మీద నిలబడినటువంటి యెహోషువ బయటికి భక్తుల్లాగా, నీ సేవకుడులాగా, నీ యాజకుడులాగా, నీ ప్రవక్తలాగా కనిపిస్తున్నాడు. ఇతడు బయటకు కనిపించినంత పవిత్రుడేమీ కాదు. ఇతడిలో కూడా ఎన్నో నేరారోపణ చేయడానికి నా దగ్గర ఇంత లిస్ట్ ఉంది. పలానా సంవత్సరం, పలానా నెలలో, పలానా రోజున, ఈ గంటలో ఈ యెహోషువ ఏం చేశాడో తెలుసా? ఈ యెహోషువ పలానా ప్రాంతంలో ఏం చేశాడో తెలుసా? ఈ యెహోషువ ఏం మాట్లాడాడో తెలుసా అని న్యాయపీఠం ముందు దేవుని ఎదుట నిలుచున్నటువంటి యెహోషువకు వ్యతిరేకంగా సైతానుడు యెహోషువ యొక్క పాపాలన్నీ దేవుని ఎదుట జ్ఞాపకం చేస్తూ, నువ్వు అనుకున్నంత మంచోడేమీ కాదు యెహోషువ, అతని జీవితము, అతని బట్టలు మురికైపోయాయి, ఇక అతడు పని అయిపోయింది కాబట్టి అతడిని నువ్వు కనికరించి నీ పరలోకంలో కాకుండా
అతన్ని నీవు నా నరకాగ్నిలోనికి నెట్టేయి అని సైతానుడు ఫిర్యాదు చేస్తూ ఉంది అంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం నేర్చుకుందాం. ఒక యెహోషువ జీవితంలోనే కాదు, మనందరి విషయంలో కూడా సైతానుడు దేవుని ఎదుట ఇలానే ఫిర్యాదు చేస్తూ ఉంటాడు మనకు వ్యతిరేకంగా. ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిలో ఉండి ఇదిగో నీ ఎదుట ఒక సేవకుడిగా, ఒక గురువుగా, ఒక బిషప్పుగా, ఒక కన్య స్త్రీగా ఎన్నేళ్ళు నీకు ఊడిగము చేసి సేవ చేస్తున్న ఈ ఫాదరు, ఈ సిస్టరు, ఈ బిషప్పు ఏదైనా మంచోడు అని మీరు అనుకోకండి. వీళ్ళు పలానా రోజున పలానా తారీఖున ఈ చెడు కార్యాలు చేశారు అని మనకు వ్యతిరేకముగా సైతానుడు ప్రతిరోజు ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. గుడికి వచ్చే ప్రతి విశ్వాసి ఇదిగో రోజు జపమాల జపించే ఈ 5వ వరుసలో 2వ వ్యక్తి, ఆమె ఏమైనా ఉత్తమురాలు అనుకుంటున్నారా? ఇదిగో రోజు గుడికి వచ్చి దైవ పఠనాన్ని చేస్తున్నటువంటి ఆ వ్యక్తి తెల్ల చొక్కా వేసుకొని కూర్చున్నాడే ఆ దేవాలయంలో, ఆయనేమైనా మంచి వ్యక్తి అనుకుంటున్నారా? కాదు అని ప్రతి ఒక్కరిని, ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా సైతానుడు మన మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో ఒకసారి చూడండి. దేవుడు సైతానుతో మాట్లాడుతూ, నీవు నా సేవకుడైన యోబుని చూచితివా? అట్టివాడు మరి ఒకడు భూలోకమున లేడు. అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు, చెడుతనమునకు దూరముగా ఉండువాడు అంటూ యోబుని గురించి దేవుడు సైతానుతో గర్వంగా మాట్లాడుతూ ఉంటే, సైతానుడు యోబు గురించి ఏ కంప్లైంట్ చేసింది? ప్రభువా, మీరనుకుంటున్నంత మంచివాడేమీ యోబు కాదు. తమరు యోబుకి అష్టైశ్వర్యములు, అన్ని సంపదలు, వనరులు ఇచ్చారు కాబట్టి మీ మీద భయము, భక్తి, ప్రేమ ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఒక్కసారి అవన్నీ గనక మీరు తీసేస్తే ఇంతకు ముందు మిమ్ము ఆరాధించినట్లు, ప్రేమించినట్లు యోబు కూడా మిమ్మల్ని ప్రేమించడండి. ఈ లోకంలో ఉన్న మిగతా పాపాత్ములందరూ ఎట్టివారో ఈ యోబు కూడా అట్టివాడే అని యోబుకు వ్యతిరేకముగా దేవుని ఎదుట సైతానుడు ఎలాగైతే మాట్లాడాడో మనందరి గురించి కూడా సైతానుడు ఫిర్యాదు చేస్తూనే ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉదాహరణకి చూడండి, ప్రభువా సైతానుడు చెప్పే మాటలు ఎలా ఉంటాయి? పోయిన ఆదివారం దేవాలయానికి వచ్చి నీ దివ్య బలి పూజలో పాలు పంచుకొని మీ దివ్య సప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళినటువంటి ఆ దేవాలయంలో 10వ వరుసలో 3వ లైన్లో కూర్చున్న ఆ వ్యక్తి నిండు పూజా బలిలో పాలు పంచుకొని ఇంటికి వెళ్ళి తన కోడలితో ఎలాంటి కయ్యాలు, తగాదాలు పెట్టుకుందో మీకు తెలుసా? నిండు పూజా బలిలో దివ్య సప్రసాదం స్వీకరించి సోమవారం ఆఫీసుకు వెళ్ళి ఆ వ్యక్తి ఎంతెంత లంచం తీసుకున్నాడో మీకు తెలుసా అని రకరకాలుగా సైతానుడు మన మీద ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలానే ఇప్పుడు నేను చదివి వినిపించిన జకర్యా గ్రంథంలో కూడా ప్రధాన యాజకుడు అయినటువంటి యెహోషువ మీద సైతానుడు ఫిర్యాదు చేస్తున్నాడు. ఏమని? ఆ 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము కదా. ఇదిగో, యెహోషువ మీద నేరము మోపుటకై సైతానుడు అతని కుడి ప్రక్కన నిలుచుండి, ప్రభువా ఇతడి జీవితం మాలిన్యమైపోయింది, ఇతడి యొక్క తెల్ల వస్త్రాలు మకిలి పట్టాయి అని యెహోషువకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తూ ఉంది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వస్త్రము అని ఎప్పుడైతే మనం మాట్లాడతామో, వస్త్రము మన క్రియలకు, మన చేతలకు, మన పనులకు సాదృశ్యంగా ఉంటున్నాయి. బైబిల్ గ్రంథంలో ఒక 2 వచనాలు మీకు చదివి పరిచయం చేస్తాను. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనము. ఇస్సాకు యాకోబును దీవించే సమయంలో ఎలా దీవిస్తున్నాడో చూడండి. యాకోబు దగ్గరకు వచ్చి తండ్రిని ముద్దు పెట్టుకొనెను. ఈసాకు యాకోబు ధరించిన దుస్తులను వాసన చూసి అతనిని దీవించుచు ఇట్లు పలికెను, ఇదిగో నా కుమారుని సువాసన దేవుడు దీవించిన పొలము తావివలే ఉన్నది అని. ప్రియులారా, ఆది కాండములో కనుదృష్టి సరిగ్గా కనిపించని ఇస్సాకు యాకోబును దీవించే క్రమంలో
దగ్గరకు పిలిచి యాకోబు ధరించినటువంటి దుస్తుల వాసనను చూసి యాకోబును దీవించెను అని రాయబడి ఉంది. ఇక్కడ బట్టలు అనగా క్రియలు. ఇస్సాకు యాకోబు యొక్క దుస్తుల వాసన చూసి దీవించినట్లు పరలోక దేవుడు మన తండ్రి మన దుస్తుల వాసన చూసే మనల్ని దీవిస్తూ ఉంటారు. అనగా మన వస్త్రాలు అంటే మన క్రియలు, మన చేతలు మకిలి లేకుండా పరిశుద్ధముగా మనము చేసినటువంటి క్రియలను బట్టి పరలోకమందున్న దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు అన్న సంగతి మనము గ్రహిద్దాం. మరొక మాట, నిర్గమకాండం 19వ అధ్యాయము 10వ వచనము నుంచి కొన్ని మాటలు. యావే మోషేతో, నీవు ఇజ్రాయేలీల కడకు వెళ్ళి నేడు రేపు వారిని శుద్ధపరచుము, వారు వారి దుస్తులను ఉతుకుకోవలయును, 3వ నాటికి అందరూ సిద్ధముగా ఉండవలయును, 3వ నాడు ఎల్లరూ చూచుచుండా యావే సీనాయి కొండ మీదకు వచ్చును. దేవుని యొక్క సాక్షాత్కారము ఇజ్రాయేలు ప్రజలకు రావాలి అంటే, దేవుడి యొక్క నిండైన పరిశుద్ధమైన ప్రత్యక్షత ప్రజలు చూడాలి అంటే, నేడు రేపు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీ బట్టలు మీరు ఉతుక్కోండి. అంటే కొన్ని కారణాల వలన మీ కార్యాలకు మకిలి పట్టిందేమో, మీరు చేసిన చేతలకు మాలిన్యం అంటిందేమో, మీరు మీ బట్టలు ఉతుక్కోండి అంటే మీరు చేసిన పనుల వలన మీరు చేసిన పాపాలకు గాను మీరు ప్రాయశ్చిత్తం పొందండి, మీ పాప దోషాలను మీరు కడిగేసుకోండి, మీరు మంచి పాప సంకీర్తనము చేయండి. నేడు రేపు మీరు గనక మీ దుస్తులను, మీ వస్త్రాలను, మీ క్రియలను గనక మీరు శుద్ధి చేసుకుంటే 3వ దినమున నేను సీనాయి కొండ మీద మీకోసం సాక్షాత్కరించుకుంటాను అని ప్రభు చెప్పే మాటలు. అంటే ఈ మాటలకు అర్థం ఏంటి? మన వస్త్రాలు బాగుంటేనే ఇస్సాకు యాకోబును దీవించినట్లుగా వస్త్రాల వాసన చూసి పైనున్న దేవుడు కూడా మనల్ని దీవిస్తాడు. మన వస్త్రాలు తెల్లగా మకిలి లేకుండా మనము ఉతుక్కుంటేనే, మన చేతల్లోనూ క్రియల్లోనూ లోక సంబంధమైన ఏ మాలిన్యము లేకుండా ఉంటేనే 3వ నాడు ప్రభువు సీనాయి కొండ మీదకు దిగి వచ్చినట్లుగా, ప్రియులారా, 3వ దినమున పునరుత్థానుడైనటువంటి ప్రభుని యొక్క సాక్షాత్కారం, మగ్దలేన మరియమ్మకు దొరికినటువంటి పునరుత్థాన సాక్షాత్కారం నీకు నాకు ఆ దేవుడు దయచేస్తాడు. మకిలి, మాలిన్యము, పాపము, అశుద్ధము, అపవిత్రత ఉన్నవాళ్ళు మత్తయి సువార్త 5:8 మనకు కంటతా పాఠం ఏంటది? హృదయ శుద్ధి కలవారే దేవుని దర్శిస్తారు. ఎవరైతే మకిలి పట్టిన తమ బట్టలు ఉతుక్కుంటారో వారికే దేవుడి సాక్షాత్కారం దొరుకుతుంది అని. సరే, ఇక విషయంలోనికి వెళ్దాం. వస్త్రాలు. మన టాపిక్ ఏంటండి ఈరోజు? మన ధ్యానాంశం జీవితం మురికైపోతే ఎలా. ఇక అంతేనా? ఇక అంతేకాదు. జీవితం మురికైపోతే ఖచ్చితంగా అక్కడ వాక్యం మనం విన్నాము కదా ఇందాకలా, దేవాది దేవుడు మురికైపోయిన బట్టలను, అక్కడ జకర్యా గ్రంథములో యెహోషువ బట్టలు మాలిన్యమైపోతే పక్కనున్న దేవదూత ఏమని చెప్తుంది? వెంటనే ఇతని మురికి బట్టలు తొలగించండి, క్రొత్త బట్టలు వెయ్యండి అని జకర్యా గ్రంథములో దేవదూత యెహోషువ గురించి ఎలాగైతే చెప్పారో, నిజమే, కొన్ని పనుల వలన మన జీవితము మురికైపోయింది. కానీ శుభవార్త ఏంటంటే, మురికైపోయినటువంటి మన బట్టలను దేవుడు తొలగించి మనకు సరికొత్త బట్టలను తొడుగుతారు ఈ పునరుత్థాన సందర్భంగా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దర్శన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనము. ఆమె స్వచ్ఛమును ప్రకాశవంతమును అయిన అమూల్య వస్త్రములు ధరింప అనుమతింపబడినది, పరిశుద్ధుల సత్కార్యములే ఆ అమూల్య వస్త్రములు అని ఆ స్వరము పలికెను. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన క్రియల్లో, మన చేతల్లో మాలిన్యం ఉంటే,
ఇక్కడ ఈ భూలోకములో దేవుని మందిరములో మనం అడుగు పెట్టగలమేమో కానీ పరలోకములో ఆయన స్వర్గరాజ్యములో మనం అడుగు పెట్టలేము. ఆత్మపరిశీలన చేసుకుందాం. మన వస్త్రాలు ఎలా ఉన్నాయి? అంటే మన జీవితం మురికైపోయిందా? మన వస్త్రాలు అంటే మన క్రియల మాట ఏంటి? మన చేతల మాట ఏంటి? మన ప్రవర్తన, మన జీవన విధానం, మన నడక, మన నడవడిక మురికైపోయిందా? ఇదే అనుకూల సమయం. రండి, బట్టలు ఉతుక్కుందాం, మన ప్రవర్తనను సరిచేసుకుందాం. వంకరగా పోతున్నటువంటి మన నడకను, మన నడవడికను ఇప్పుడే సరిచేసుకుందాం. ఒకవేళ వంకర మాటలు మాట్లాడుతూ మన బ్రతుకు మకిలైపోయిందేమో, చెడు తలంపులు తలస్తూ మన జీవితము మురికి పట్టిందేమో, చెడు చూపులు చూస్తూ, చెడు నిర్ణయాలు తీసుకుంటూ, చెడు సహవాసాలు, చెడు స్నేహాలు చేస్తూ మన బ్రతుకు మకిలి పడితే ఇదే అనుకూల సమయం ప్రియులకు దేవుని బిడ్డలారా ఉతుక్కోవడానికి. మన నడత దేవుని దృష్టిలో ఎలా ఉంది? ఒకవేళ న్యాయాధిపతి ఎదుట గనక యెహోషువ ఎలాగైతే నిలబడ్డాడో మనము కూడా నిలబడాల్సి వస్తే ఈ క్షణంలో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన మాట తీరు ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉందో ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనందరికీ తెలుసు 15వ కీర్తనలో, దేవా నీ పవిత్ర పర్వతమున అతిథిగా ఉండువాడు ఎవడు? దేవా నీ పర్వతమును అధిరోహింపగలవాడు ఎవడు? నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, ధర్మశాస్త్రమును రేయింబవళ్ళు పఠించువాడు, ఇతరులకు అన్యాయము చెయ్యనివాడు, అబద్ధములు ఆడనివాడు, కొండెములు చెప్పనివాడు, హత్యలు చెయ్యనివాడు. ఇటువంటి వాళ్ళు ఎవరి జీవితంలో అయితే మకిలి ఉండదో, ఎవరి జీవితంలో అయితే పాపపు మురికి ఉండదో వాళ్ళే నీ పవిత్ర పర్వతమును అధిరోహించగలరు అని 15వ కీర్తనలో మనం చదువుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇందాక మనం చదువుకున్న జకరియా గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనములో మనందరికీ వాక్యం బోధించే నాకు, వింటున్న మీకు శుభవార్త ఏంటంటే, దేవదూత అతని ఎదుట నిలుచుండి ఉండి, ఏమండి నా వైపు చూడండి, యెహోషువ ఉన్నాడు. యెహోషువకు ఒకవైపు సైతానుడు, ఇంకోవైపు దేవదూత. సైతానుడు దేవుడు న్యాయపీఠం ముందు నిలుచుండి ఉండి ఏం చెప్తున్నాడు? ప్రభువా, ఈ యెహోషువ ఇలాంటివాడు, అలాంటివాడు, ఇతడి జీవితానికి మకిలి పట్టింది, మాలిన్యం పట్టింది అని మన గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటే, ఇంకో ప్రక్క ఉన్న దేవదూత చెప్పే మాటలు ఏంటంటే, మీరు ఇతని మురికి బట్టలు తొలగింపుడు అని చెప్తూ యెహోషువతో చెప్పే మాటలు, నేను నీ పాపములు తొలగించి తిని నీకు మరలా క్రొత్త దుస్తులు ఇచ్చెదను అనెను. సైతానుడు మన మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. మన మురికితనాన్ని, మనకు పట్టిన మకిలిని దేవుడికి ఎత్తి చూపిస్తూ ఉంటే, దేవుడి దేవదూత మన మురికి బట్టలు తొలగించి క్రొత్త బట్టలు వేస్తూ దేవుని ఎదుట మనల్ని కడిగిన ముత్యములాగా నిలబెడుతూ ఉంది. ఇదే శుభవార్త ఈ తపస్సు కాలంలో ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక వాక్యాన్ని లోతుగా ధ్యానించుకుందాం. ఓకే, యెహోషువ జీవితము మకిలి పట్టింది, దేవదూత కొత్త బట్టలు తొడిగింది. అయితే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే, మైలు వస్త్రాలు ఎందుకు తొలగించబడ్డాయి? యెహోషువ జీవితంలో అసలు యెహోషువ జీవితంలోనే కాదు, ఒకరి జీవితంలో మన బట్టలు మురికైపోవడానికి కారణం ఏంటి? మురికైపోయిన బట్టలను మనం ఏం చేస్తే మరలా తొలగించుకొని క్రొత్త బట్టలు మనం వేసుకోగలం? ఈ విషయాన్ని మనం ధ్యానించుకుంటూ ఈ నా ధ్యానాంశంలో ప్రభువు చెప్పినటువంటి దుడుకు చిన్నవాడి యొక్క ఉదంతాన్ని మనం ఒక అద్దంలా పెట్టుకొని క్రమక్రమంగా ధ్యానించుకుంటూ వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 22లో ఆ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరము, కాళ్లకు చెప్పులు తొడుగుడు అని చెప్పారు కదా. ప్రియులకు దేవుని బిడ్డలారా,
పాపమలే మకిలితో మాలిన్యముతో వచ్చిన మనలను విలువైన వస్త్రాలతో ఆ పరలోక తండ్రి కప్పాలని మనం ప్రార్థన చేద్దాం. దుడుకు చిన్నవాడు పందుల కొట్టులో ఉంటూ మురికి బట్టలతో వచ్చిన తండ్రి ఎలాగైతే విలువైన వస్త్రాలతో కప్పి తన ఇంటిలోకి చేర్చుకున్నాడో, మీరు నేను మన బట్టలు, మన వస్త్రాలు, మన జీవితాలు, మన కుటుంబాలు, మన సమాజము మురికైపోతే ఆ పరలోక తండ్రి కూడా మనందరినీ పరిశుద్ధ వస్త్రంతో కప్పి తన పరలోక రాజ్యములో చేర్చుకోవాలని ప్రార్థన చేద్దాం. అయితే ప్రభువు మనలను ఎలాంటి వస్త్రాలతో కప్పుతారో పౌలు గారు ఎఫెసీయులకు వ్రాయబడిన లేఖ 6వ అధ్యాయము 13 నుండి 17 వచనాలు చదువుతాను, శ్రద్ధగా విందాం. కనుక ఇప్పుడు దేవుని పూర్ణ కవచమును ధరింపుడు, ఆ దుష్టదినము వచ్చిన నాడు మీరు శత్రు బలములను ఎదుర్కొనగలిగి తుది వరకు పోరాడి నిలదొక్కుందురు. కనుక సిద్ధపడుడు, సత్యమును నడుమునకు తోలుదట్టిగా బిగింపుడు, నీతిని కవచముగా ధరింపుడు, శాంతిని గూర్చిన సువార్త ప్రకటనకైన సంసిద్ధతను నీ పాదరక్షలుగా చేసుకొనుడు, అన్ని సమయములందును విశ్వాసమును డాలుగా చేసుకొనుడు, దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములను అన్నిటినీ దానితో ఆర్పివేయగలరు, రక్షణను శిరస్త్రాణముగను దేవుని వాక్కును ఆత్మయసుకు ఖడ్గముగను మీరు గ్రహింపుడు. దేవుడి దగ్గరికి వస్తే దుడుకు చిన్నవాణ్ణి ఆ తండ్రి పట్టు వస్త్రాలతోనే కప్పాడేమో, జకర్యాను దేవదూత క్రొత్త బట్టలతో కప్పిందేమో. ఎఫెసీ పత్రికలో ఇప్పుడే మనం చదివి వినిపించినటువంటి మాటల్లో దేవుడు రక్షణ అనే వస్త్రముతోనూ, పరిశుద్ధత అనే వస్త్రముతోనూ, నీతి, న్యాయము, ధర్మము అనే వస్త్రముతోనూ మనల్ని కప్పుతాడని వ్రాయబడి ఉంది. ఇంకెందుకండి ఆలస్యం? రండి, ఒకరి జీవితము, ఒకరి వస్త్రాలు మైలు అయిపోవడానికి కారణాలు ఏంటో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. దుడుకు చిన్నవాడి యొక్క దృష్టాంతాన్ని మనం మదిలో పెట్టుకుంటూ నా బ్రతుకు ఎందుకు మైలు పడిపోతుంది అని ఆలోచిస్తే, నెంబర్ 1, స్వేచ్ఛను కోరితే మితిమీరిన స్వేచ్ఛ, హద్దులు దాటిన స్వేచ్ఛ కోరుకున్నాడు దుడుకు చిన్నవాడు. ప్రియులారా, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం ఏం చెప్తుందో తెలుసా? ఇతరులతో కలియక తనకు తాను జీవించువాడు స్వార్థపరుడు, అతడు తీర్పులన్నింటికీ వ్యతిరేకము అని. ఇక్కడ దుడుకు చిన్నవాడు చేసిన పొరపాటు ఏంటంటే, తనకు తానే జీవించాలనుకున్నాడు. ఎవరో గీసిన గీతల్లో నేను బ్రతకూడదు, నాకంటూ ఒక ప్రపంచం ఉండాలి, తండ్రి గీసిన గీతల్లో నేను ఉండను, నేను ఉండలేను, నేను ఉండకూడదు అని తండ్రి పెట్టిన హద్దులు నచ్చక మనసునందు నొచ్చుకొని తండ్రి మందలించినందుకు, ప్రియులకు దేవుని బిడ్డలారా, స్వేచ్ఛను కోరి తండ్రి గీసిన గీతలను అపార్థం చేసుకున్నాడు. తండ్రి అతనికి పెట్టినటువంటి హద్దులను అపార్థం చేసుకున్నాడు. బయటికి వెళ్ళిపోయాడు. దేవుడిచ్చినటువంటి మహిమగల వస్త్రాలను, పవిత్రమైన వస్త్రాలను కోల్పోయాడు. చివరికి మహిమ వస్త్రాలను కోల్పోయి మలిన వస్త్రాలతో మిగిలిపోయాడు దుడుకు చిన్నవాడు. దుడుకు చిన్నవాని యొక్క బట్టలు మైలు పడడానికి కారణం మితిమీరిన స్వేచ్ఛను కోరుకున్నాడు. ఈ మితిమీరిన స్వేచ్ఛను కోరుకొని తండ్రి గీసిన గీతలను, తండ్రి పెట్టిన హద్దులను అపార్థం చేసుకున్నాడు. తండ్రి యొక్క హెచ్చరికలను, తండ్రి యొక్క మందలింపులను, తండ్రి యొక్క పద్ధతిని, క్రమశిక్షణని అపార్థం చేసుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది అపార్థం చేసుకుంటూ తమ తమ బట్టలను మురికి చేసుకుంటున్నారు అని నేను చెప్తే మీరు ఒప్పుకుంటారా? చూడండి, మనకు సమాజంలో ఒక భార్య భర్తను అపార్థం చేసుకుంటూ, భర్త గీసినటువంటి గీతల్లో ఉండలేక తన బట్టలు తాను మైలు చేసుకుంటుందేమో.
పిల్లలు తల్లిదండ్రులు గీసిన గీతల్లోనూ హద్దుల్లోనూ ఉండకుండా మితిమీరినటువంటి స్వేచ్ఛను కోరుకుంటూ తమ బట్టలను తామే మైలుపరుచుకుంటున్నారేమో. ఒక విశ్వాసి తన సేవకుడు కానీ గురువు కానీ గీసిన గీతల్లో హద్దుల్లో ఉండకుండా హద్దు మీరి మితిమీరి ప్రవర్తించి అపార్థం చేసుకుంటూ, ఈ రోజుల్లో అపార్థాలు ఎక్కువైపోయాయి కదండి. భర్త భార్యను, భార్యను భర్త, పిల్లల్ని తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లల్ని, విశ్వాసులు సేవకుల్ని, సేవకులు విశ్వాసుల్ని అర్థం చేసుకోలేక బంధాలు తెగిపోవడం మాత్రమే కాదు, పవిత్రమైన వస్త్రాలను కూడా మైలు చేసుకుంటున్నాము. దుడుకు చిన్నవాడు తండ్రిని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని మహిమ వస్త్రాలను మలిన వస్త్రాలుగా ఎలాగైతే మార్చుకున్నాడో, అపార్థం ఉన్న చోట మన వస్త్రాలు మైలైపోయే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. అత్తగారు భర్త అంటే తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఒక గదిలో మాట్లాడుకుంటున్నారు. వంట వండుతున్నటువంటి ఆ ఇంటి కోడలు తన అత్త భర్త కలిసి మాట్లాడుకోవడం చూసి, ఇదిగో వీళ్ళిద్దరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటే, ఏమో ఆ అత్త భర్త ఎలా మాట్లాడుకుంటున్నారేమో, అత్తగారు అంటున్నారేమో, కూతురు లేని బెంగ నీ భార్య రాగానే నాకు తీరిపోయిందిరా అని చెప్తుందేమో. ప్రియులకు దేవుని బిడ్డలారా, దూరం నుండి చూసి ఏదో నా గురించే మాట్లాడుకుంటున్నారేమో, నన్నే పలానా వాళ్ళు అనుకుంటున్నారేమో. దేవాలయానికి వచ్చినప్పుడు కూడా చాలాసార్లు ఎవరో వచ్చినప్పుడు ఎవరి మీదో చూపు అలా పోతుంది. ఎవరో మనల్ని చూసి మనల్ని నవ్వినా, ఎవరో మనల్ని చూసి చెంగులు అడ్డు పెట్టుకుని ఏదైనా మాట్లాడుకున్నా, నన్నే నా గురించే మాట్లాడుకుంటున్నారేమో అని నువ్వు గనక అపార్థం చేసుకుంటే, వాళ్ళు బాగానే ఉండొచ్చు. అపార్థం చేసుకున్న చోట బట్టలు మాలిన్యమైపోయే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి దుడుకు చిన్నవాడు స్వేచ్ఛను కోరి తండ్రికి అవిధేయత చూపి తండ్రి నుండి వేరుగా బ్రతకడానికి ఇష్టపడి బయటికి వెళ్ళిపోయాడండి. అందుకు వాడి జీవితం మకిలి పట్టింది. నువ్వు చేస్తుంది తప్పు అని నిన్ను గద్దించే సేవకులు ఉండడం నీ అదృష్టం. అమ్మాయి, నువ్వు వేసుకున్న నీ వస్త్రధారణ ఇలా ఉండకూడదు, మన ఇంట వంట ఇలాంటి వాతావరణం లేదు, ఇది మన పద్ధతి సాంప్రదాయం కాదు అని నిన్ను గద్దించే తల్లి ఉండడం అది మహాభాగ్యం. బాబు, ఇలాంటి వస్త్రాలు, ఇలాంటి హెయిర్ స్టైల్స్, ఇటువంటి మాట తీరు నా కన్నబిడ్డగా నీకు ఉండకూడదు. ఇది మన ఇంటి పద్ధతి, క్రమశిక్షణ కాదు. రాత్రులు 9-10 గంటల వరకు రోడ్ల మీద తిరగడం కాదు. మన ఇంటిలోనికి ఈ పద్ధతి లేదు. 7 అయిన తర్వాత ఎవరు బయట తిరగడానికి వీల్లేదు. ఆ తండ్రి ఒక ఆంక్ష పెడితే తండ్రిని అర్థము చేసుకొని తండ్రి గీసిన గీతల్లో ఉన్న బిడ్డ మహాభాగ్యవంతుడు. అట్లా కాదని నా ఇష్టం, నేను ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా నీ మాట వినాలా అని అపార్థం చేసుకుంటే క్రమక్రమంగా ప్రియులకు దేవుని బిడ్డలారా మన బ్రతుకు మకిలైపోయే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో ఎవరిని ఇష్టపడతారో తెలుసా? చూసి చూడనట్లు ఉండేవారు, గద్దించకుండా హెచ్చరించకుండా పట్టి పట్టనట్లుగా అంటనట్లుగా ఉండేవాళ్ళు వలన జీవిత నిర్మాణం జరగదు. జీవిత నిర్మాణం అత్యంత దయనీయంగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కట్టు, మన నడక, మన నడవడిక గూర్చి మనలను గద్దించి మనల్ని కత్తిరించేవారునుట మన భాగ్యం. ఎప్పుడైతే మీరెవరండి నన్ను గద్దించడానికి అని అన్నావా, నీ వస్త్రాలు మలినమైపోయే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మొన్న మధ్య ఎక్కడో సోషల్ మీడియాలో ఒక స్టోరీ నేను చదవడం జరిగింది, అది మీతో పంచుకుంటాను. ఆ ఇంటి కోడలికి అత్తగారి గద్దింపు నచ్చలేదు.
అత్తగారు అన్నాక అమ్మాయి కొంచెం కూర ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో కొత్త కాపురం కదా, ఆ ఇంటి అలవాట్లు, ఆ ఇంటి సాంప్రదాయాలు, వంట వార్పు గట్రా నేర్పించడం ఏ ఇంట్లోనైనా సహజమే. కానీ ఆ ఇంటి కోడలకి ఎందుకో అత్తగారి యొక్క గద్దింపు కానీ హెచ్చరింపు కానీ నచ్చలేదు. భర్తతో చెప్పి వేరే కాపురం పెట్టించింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయే సమయంలో ఈమె ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాక సెల్ ఫోన్ తీసుకుంది. తన స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అది ఫేస్బుక్లో సెర్చ్ చేస్తాం. ఫేస్బుక్లో తన 10th క్లాస్ బ్యాచ్మేట్ ఒక అతను కలిశాడు. వాళ్ళిద్దరి మధ్య ఫోన్ సంభాషణలు ఎక్కువయ్యాయి. మాట పెరిగి పరిచయం కూడా బాగా బలపడింది. ఫోన్ సంభాషణ కాస్త అక్కడ ఇక్కడ కలిసి మాట్లాడుకునేటంత వరకు వచ్చింది. చివరికి అప్పుడప్పుడు క్రమక్రమంగా ఇంటికి కూడా వస్తూ పరిచయం అతి చనువుగా మారిపోయింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఏంటంటే, వీళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారని భర్త కూడా పసిగట్టి భార్యను గద్దించాడు. ఆ ఇంటి కోడలు ఒకవైపు అత్తగారి గద్దింపు, ఇంకోవైపు భర్త గద్దింపు, హెచ్చరిక, ఈ రెండింటిని తీసుకోలేకపోయింది. నా బ్రతుకు నా ఇష్టం, నన్ను గద్దించడానికి నన్ను హెచ్చరించడానికి వీరెవరు అని నిన్న కాక మొన్న పరిచయమైన అపరిచితుడితో చెప్పుకుంది. వాడేం సలహా చెప్పాడో తెలుసా? నీకు అడ్డు అనుకున్న వారిని అడ్డు తొలగించుకోవడమే వివేకం అన్నాడు. అంతే, అలసిపోయి వచ్చినటువంటి భర్తకు టీలో చుక్క విషం కలిపి ఇచ్చింది, భర్తను చంపేసింది. ఎట్లాంటివి జరుగుతాయా ఫాదర్ అంటే, జరగకపోతే చెప్పడానికి నాకెందుకండి అవసరం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరి గద్దింపును, మందలింపును, హెచ్చరికను ఈ స్త్రీ మితిమీరినటువంటి స్వేచ్ఛతో తీసుకోలేకపోయింది. చివరికి మితిమీరిన స్వేచ్ఛ, గీసిన గీతల్లో ఉండడం ఇష్టం లేక చక్కగా ఇల్లాలుగా, మంచి ఇల్లాలుగా కాపురం చేసుకోవాల్సిన ఈమె జైల్లో శిక్షణ అనుభవిస్తూ ఉంది. నేను మీతో చెప్తున్న మాటలు ఏంటంటే, సైతానుడు మనల్ని చూసి నేరారోపణ చేసే అవకాశం మనమే ఇస్తున్నాం. మితిమీరిన స్వేచ్ఛ ఎప్పుడైతే మనం కోరుకుంటామో, మన పెద్దలు గీసిన గీతల్లో ఉండడం ఇష్టం లేక ఎప్పుడైతే గీత దాటే ప్రయత్నం చేస్తామో, మనల్ని మందలించిన వారిని అర్థం చేసుకోవలసిన చోట ఎప్పుడైతే అపార్థం చేసుకుంటామో, ప్రియులారా, మన జీవితాలు మలినమైపోతాయి, మైలుబడిపోతాయి. మితిమీరిన స్వేచ్ఛ, ఈ మాటలు నేను మీతో పంచుకుంటూ ఉంటుంటే, యాకోబుకు ఉన్న 12 మంది కుమారులు, ఒక్కగానొక్క కూతురు దీనా. ఈ దీనా అనే ఒక్కగానొక్క కూతురు స్వేచ్ఛను కోరుకుంది దుడుకు చిన్నవాడి వలె. ఒకరోజు షెకెము అనే ఊరి దగ్గరికి వచ్చి ఆ ఊరి అందచందాలు, ఆ ఊరి స్త్రీలను చూడడానికి షికారుకని బయలుదేరింది. ఇంటిలో 12 మంది అన్నదమ్ములు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరిని అడిగినా, అన్నయ్య నాకు బయటికి వెళ్ళాలనుంది, తోడు రావా అంటే రారా. తల్లి ఉంది, పిన్నమ్మ ఉంది, ఒకసారి బయటికి వెళ్ళాలనుంది, తోడు రా అంటే రారా. లేదా తండ్రికైనా చెప్పి తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సింది. దీనా అనే ఈ కూతురు ఏమనుకుందో తెలుసా? ఇంత పెద్దదాన్ని అయ్యాను కదా, నేను ఎక్కడికైనా వెళ్తే ఎవరికైనా చెప్పాల్సిన అవసరం నాకేంటి అని అనుకుందేమో. ఎవరితో చెప్పకుండా ఆ ఊరిలో షికారుకని వెళ్ళింది ఒంటరిగా. అందరితోనూ, కుటుంబస్తులతోనూ ఉండడం ఇష్టం లేక ఒంటరిగా ఉండాలన్న స్వేచ్ఛను కోరుకుంది దీనా. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఆ ఊరి యువరాజు ఆమెను చూశాడు. చూసి చూడంగానే చాలా ప్రేమగా మాట్లాడాడు. ఆమె లైఫ్లో అంతవరకు ఎంత ప్రేమగా ఎవరు మాట్లాడినట్లుగా ఆవిడికి జ్ఞాపకం లేదు.
ఎవడో పరాయవాడు అప్పుడుకప్పుడే 5 నిమిషాల క్రితం పరిచయం అయిన వాడు ప్రేమగా మాట్లాడేసరికి ఈవిడ కూడా ఐ లవ్ యూ అనేసింది. వెంటనే అతడు ఆమెను మానభంగం చేశాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. తన జీవితాన్ని పాడు చేసి ఏమంటాడంటే చివరికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తర్వాత స్టోరీ అంతా కట్ చేస్తే విషయం తెలుసుకున్నటువంటి దీనా అన్నలు షిమ్యోను మొదలగు వారందరూ కూడా వెళ్ళి మరుసటి రోజు వెళ్ళి ఈ షెకెము మీద దాడి చేసి తన చెల్లెల్ని పాడు చేసిన వాడితో పాటు ఆ ఊరిలో ఉన్న మగవాళ్ళందరినీ ఓచకోత కోశారు. తద్వారా దీనా అన్నలు, దీనా కుటుంబం హంతకుల కుటుంబంగా మారిపోయింది. ఇది ఎంత పెద్ద స్టోరీని ఇంతలా చేసి చెప్పడం. నేను మిమ్మల్ని అడుగుతా, యాకోబు బిడ్డలుగా ఎంతో పవిత్రంగా జీవించాల్సినటువంటి ఈ రూబేను, షిమ్యోను అనే అన్నదమ్ములు హంతకులుగా మారిపోవడానికి, ఆనందం సంతోషం వెల్లి విరియాల్సినటువంటి ఆ ఇంటిలో విషాదపు ఛాయలు అలుముకోవడానికి, రక్తపు టేర్లు ఆ ఇంటిలో పారడానికి కారణం ఎవరు? ఈ దీనా అనే స్త్రీకి అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, అలా బయటికి వెళ్ళాలి. చాలామందికి అలవాటు ఉంది. ఇప్పుడు ఎందుకమ్మా బయటికి వెళ్ళడం అంటే ఊరకనే అలాగ వెళ్ళి వస్తామంటారు. నాకంటే పెద్దవాళ్ళు, నా తల్లి కానీ తండ్రి కానీ ఇప్పుడెందుకు వద్దు అంటే వద్దే. ఎస్ మీన్స్ ఎస్, నో మీన్స్ నో. కానీ ఈ రోజుల్లో బతిమలాడ్డాలు, ఇలా వెళ్ళొచ్చేస్తాను, కాసేపు ఉండి వచ్చేస్తాను, ఇక మిగతా వ్యవహారం అంతా మీకు తెలుసు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకరి జీవితం మకిలి పడడానికి దీనా జీవితం మాత్రమే చెరపబడలేదు, దీనాతో సహా మొత్తం ఫ్యామిలీ అంతా చెరచబడింది. మన ఇంటిలో ఏ ఒక్కరి బట్టలు మకిలి పడితే పర్వాలేదండి, ఒక్కరు మైలు పడినా ఆ మైలు ఇంటి వాతావరణం మొత్తం చుట్టుకుంటుంది. ఆ ఇంటిలో ఒక్కరు క్రమం తప్పినా ఆ చెడ్డ పేరు మొత్తం ఫ్యామిలీకి వస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, విషయం గమనించండి. కాబట్టి ఒకరి జీవితాలు మైలైపోవడానికి కారణం మితిమీరిన స్వేచ్ఛ కోరుకోవడం, అర్థం చేసుకోవలసిన చోట అపార్థాలు చేసుకోవడం. శుభవార్త ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ వాక్యం వింటూ ఉండగా మనం కూడా అనుకోవచ్చు, అవును ప్రభువా, నేను చాలాసార్లు నా ఇష్టం, నా జీవితం, నా డబ్బు అని ఎన్నోసార్లు విపరీతమైన స్వేచ్ఛను కోరుకొని నా జీవితాన్ని మైలుపరుచుకున్నాను. ఇక వేరే మార్గం లేదా? జీవితం మురికైపోతే ఇక అంతేనా ప్రభువా అంటే, ప్రభు అంటున్నాడు, నీ జీవితం మురికైపోయినా ఉతుక్కొని కడుక్కొనే అవకాశం నేను నీకు ఇస్తా. కానీ నా న్యాయపీఠం ఎదుట నువ్వు సైతాను పక్షాన కాకుండా నా దూతల పక్షాన నిలబడ్డం ఈ లోకంలో ఉన్నప్పటి నుండే నేర్చుకో. లోకం పక్షమున, లోకపు తీరున నీవు నిలబడకుండా నా పక్షాన నిలబడ్డం నేర్చుకో, అప్పుడు నీకు క్రొత్త బట్టలు నేను నీకు దయచేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక ఒకరి జీవితం మైలైపోవడానికి రెండవ కారణం, దుడుకు చిన్నవాడు నంబర్ 1 విపరీతమైన స్వేచ్ఛను కోరికని మైలు చేసుకున్నాడు. నంబర్ 2 తండ్రి నుండి వేరుగా బ్రతకాలి అని డిసైడ్ అయ్యి తన జీవితాన్ని మైలు చేసుకున్నాడు. ప్రియులారా, జీవితంలో దేనికైనా ఎవరికైనా దూరంగా ఉండు, కానీ దేవుడి సన్నిధికి మాత్రం దూరంగా ఉంటే మన జీవితాలు మైలైపోయే ప్రమాదం ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాల్లో, నేను మీ యందును ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీయూ చెయ్యజాలరు. ప్రియ సహోదరి సహోదరులారా,
ఆ ద్రాక్షావల్లిలో ఉన్న ఆ తీగ, ఆ ద్రాక్ష చెట్టులో ఉన్నటువంటి ఆ రెమ్మ కానీ, కొమ్మ కానీ, ఆకులు కానీ అంత పచ్చగా ఉండడానికి కారణం ఎవరు? కారణం ఏంటి? ఆ తీగ ద్రాక్షావల్లికి అంటుకొని ఉంది కాబట్టి. చెట్టుకు అంటి ఉండడమే ఆ చెట్టు పచ్చదనానికి కారణం, ఆకులు పచ్చగా ఉండడానికి కారణం. ఒక్కసారి ఆ తీగ గనక చెట్టు నుండి వేరైతే కొమ్మలు, రెమ్మలు, చివరికి ఆకులు కూడా ఎండిపోయి రాలిపోతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, తీగకు కావలసిన ప్రతిదీ సప్లై చేసేది ఈ చెట్టే. మనకు కావలసిన దీవెనలు, ఆశీర్వాదాలు ద్రాక్షావల్లి అయినటువంటి ఆ దేవుడి నుండే, ఆ యేసయ్య నుండే వస్తాయి. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకు అంటి పెట్టుకొని ఉండాలి. వేరుగా ఉండి ఏమి చేసినా విఫలమే, ఎండిపోవడమే. ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖలో 2వ అధ్యాయం 16వ వచనము, మీరు జీవవాక్కునకు అంటి పెట్టుకొని వారి మధ్య ప్రకాశవంతమైన దీపికల వలె వెలుగొందుదురు. మీరు అట్లు చేసినచో క్రీస్తు దినమున మిమ్ము గూర్చి నేను గర్వించుటకు కారణము ఉండును. ఏలైనా నా ప్రయత్నము గాని కృషి గాని వ్యర్థము కాలేదని అది నిరూపించును. దేవునికి అంటి పెట్టుకుని ఉండడం అంటే దేవుని యొక్క ఆరాధనలో పాలు పంచుకొని ఆయన వాక్యానికి అంటి పెట్టుకుని ఉంటే మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడే సమకూరుస్తారు, సప్లై చేస్తారు. దేవుడి యొక్క సన్నిధే మనలను డాగు మచ్చ లేని కన్యలాగా దేవుడి ముందు నిలబెడుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఏనాడు కూడా సంఘ ఆరాధన నుండి నిన్ను నువ్వు వేరు చేసుకోవద్దు. ఏ రోజు కూడా కుటుంబ ప్రార్థన నుండి నిన్ను నువ్వు వేరు చేసుకోవద్దు. ఏ రోజు కూడా వాక్య పఠనానికి నిన్ను నువ్వు వేరు చేసుకోవద్దు. ఎప్పుడు కూడా దేవుడితోనూ సంఘముతోనూ మనం అంటుకొని ఉండాలి, వేరు కావద్దు. వేరైపోతే కొమ్మ, ఆకులు ఎండి మనలో దీవెనలన్నీ కూడా రాలిపోయే ప్రమాదం ఉంది. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవునికి సంఘానికి అంటుకొని ఉన్నామా, లేకపోతే అంటనట్లు ఉన్నామా? మనం పేరుకే క్రైస్తవులమైతే పేరుకు క్రైస్తవులమే కానీ ఆత్మలో మనం ఏనాడో చచ్చిన వారితో సమానం. ఒక మాట చెప్తాను వినండి. నేను ఒక గురువుగా ఎన్నో ప్రసంగాలు చెప్పుండొచ్చు. ఇన్ని ప్రసంగాలు చెప్తున్నాను కాబట్టి నాకు దేవుడికి కాంటాక్ట్ ఉంది అని నేను అనుకుంటే అది పొరపాటు. ఎంత వాక్యాన్ని నేను బోధిస్తున్నా నాకంటూ దేవునితో ఒక రిలేషన్షిప్, ఒక వ్యక్తిగతమైన అనుబంధం ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన నా జీవితంలో ఉండాలి. నేను ఇన్ని పాటలు పాడుతున్నాను కదా, ఓకే, నాకు దేవుడితో అనుబంధం ఉందని అనుకోకూడదండి. గుడికొచ్చి పాటలు పాడి వెళ్ళిపోయినంత మాత్రాన దేవుడికి మనకి వ్యక్తిగత అనుబంధం ఉంది అని అనుకోకూడదు. గుడికొచ్చి వాయిద్యాలు వాయించాను కదా, దేవుడికి నాకు అనుబంధం ఉంది అని అనుకోకూడదు. గుళ్ళో ఇంత పని చేస్తున్నానే, ఉదయం నుండి సాయంత్రం వరకు దేవాలయం పనితోనే నా జీవితం అంతా అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావు, కరెక్టే. ఎన్ని పనులు సంఘం కోసం చేస్తున్నా ఆ దేవుడితో మనకంటూ కాస్త పర్సనల్ టైం, వ్యక్తిగతమైనటువంటి అనుబంధం మనకు ఉండాలి. లేకపోతే ఆత్మలో మనం చనిపోయినట్లే. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక మాట నేర్చుకుందాం. కొందరు తమ జీవితాల్లో మనం చూస్తూ ఉంటాము, లోక భోగాలు, సంపదలు, ఆస్తులు, అంతస్తులు లేకపోయినా చాలా పచ్చగా ఉండే వాళ్ళని చూస్తాం. అపోస్తుల కార్యాల్లో అక్విల్లా, ప్రిసిల్లా లాగా. వారికి అందరిలాగా అంతస్తులు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, పెద్ద ఐశ్వర్యం ఏమీ ఉండదు.
అధికారాలు పలుకుబడులు ఉండవు, కానీ హ్యాపీగా పచ్చగా ఉంటారు. ఏమండి మీకు ఏమన్నా అవసరం ఉందా అని అడిగామనుకోండి, నాకేం కావాలి బాబు, అంతా బాగుంది అంటారు. కానీ కొంతమందికి ఎన్నున్నా, ఈ లోకంలో ఐశ్వర్యాలు, సుఖభోగాలు, ఆస్తులు, అంతస్తులు ఎన్ని ఉన్నా ఏమో ఎండిపోయిన స్థితిలో మనకు కనబడతా ఉంటారు. ప్రియులారా, కారణం ఏంటో తెలుసా? కొందరి జీవితాల్లో మాలాంటి దైవ సేవకులతో వాళ్లకు సంబంధాలు ఉంటాయి, పరిచయాలు ఉంటాయి. తోటి విశ్వాసులతోనూ సంబంధాలు, పరిచయాలు ఉంటాయి. ఇరుగు పొరుగు వారితోనూ, స్నేహితులతోనూ, చుట్టాలతోనూ చాలా సోషబుల్గా ఉంటారు. ఇన్ని ఉన్నా మన సృష్టికర్త అయినటువంటి దేవునితో మనకంటూ ఒక బాండింగ్, మనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవం లేకపోతే ఆత్మీయంగా మనం తండ్రి నుండి వేరైపోయినట్లే. తండ్రి నుండి వేరైపోయినటువంటి తుడుకు చిన్నవాని వస్త్రాలు ఎలాగైతే మైలైపోయాయో, మురికైపోయాయో, దేవుడి సన్నిధికి వేరైపోయిన ప్రతిసారి మన బ్రతుకులు మురికైపోయినట్లే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మరి దేవాలయానికి దూరం అయిపోతున్న వాళ్ళు, దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితాలు మురికైపోతున్నాయి, జాగ్రత్త. ఇక మూడో విషయం, దుడుకు చిన్నవాడి యొక్క బట్టలు మైలైపోవడానికి మూడో కారణం ఏంటంటే భోగాలు, భోగ విలాసాలు. లూకా సువార్త 15వ అధ్యాయం 13వ వచనము, త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసెను. దుర్వినియోగం, భోగ విలాసాలు. ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా, ఎప్పుడెప్పుడు వేస్ట్ చేద్దామా. ఏమండి, డబ్బే కాదండి వేస్ట్ చేసేది, టైం. చాలామంది టైం వేస్ట్ చేస్తారు. ఇక్కడ ఈ విషయంలో పునీత పేతురు గారు తను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. కొందరి భోగ విలాసాలు ఎలా ఉంటాయో చూడండి. ఏలైనా గతమున అన్యుల వలెను మీరును ఎంతో కాలము గడిపితిరి. ఎలా? లజ్జావిహీనముగా జీవించితిరి. లజ్జావిహీనముగా అంటే సిగ్గు లేకుండా జీవించితిరి. మోహ పరవశులైతిరి, త్రాగుబోతులైతిరి, త్రుళ్ళుచు విందులు చేసితిరి, అసహ్యకరమగు విగ్రహారాధనలు కావించితిరి. ఈనాడు మీరు ఆ క్రైస్తవేతరులతో కలిసి విచ్చలవిడిగా నిర్లక్ష్యమైన జీవితమును గడపకుండుటచ్చే ఆశ్చర్యపడిన వారై వారు మిమ్ము దూషించుచున్నారు. మనల్ని ఎవరు దూషిస్తున్నారంట? ఒకప్పుడు వాళ్ళతో చాలా క్లోజ్గా మూవ్ అయిపోయి సరసోక్తులు, డబల్ మీనింగ్ వచ్చే జోకులు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళతో కూడా కలిసి మనం కూడా మాట్లాడాం. సిగ్గుపడాల్సిన విషయాలు బహిరంగంగా మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు వాళ్ళతో కలిసి మనం కూడా ఎంజాయ్ చేశాం. వాళ్ళతో త్రాగుతూ, త్రుళ్ళుచు, లజ్జావిహీనముగా ప్రవర్తించాము. పోకిరీ చేష్టలు, అశ్లీలమైనటువంటి మాటలు, ద్వంద్వార్థాలు, మోహ పరవశులై మాటలు, భూలోక సంబంధమైనటువంటి ఆలోచనలు, దురాశాపరులు, వారి గురించి వీరి గురించి చాడీలు పుకార్లు సృష్టిస్తూ ఉంటే మనము కూడా హై హై అన్నాం. ఇప్పుడు దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత నీతిగా బ్రతుకుదాం అనుకుంటే చూడండి ఆ లాస్ట్ మాట, మీరు మంచి జీవితము గడపాలని డిసైడ్ అయ్యారు కాబట్టి వారు మిమ్ము ఇప్పుడు దూషించుచున్నారు అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు గారు చెప్పినట్లుగా క్రైస్తవేతరుల వలె, ఈ లోక సంబంధుల వలె మనం ఎప్పుడైతే భోగ విలాసాలతో దేవుడిచ్చినటువంటి ధనాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదపు జీవితాన్ని భోగ విలాసాల్లో మనం బ్రతుకుతామో,
అంటే సరదాగా ఉండద్దా అండి అని మీరు నన్ను అడిగితే నా మాటల ఆంతర్యం అది కాదండి. సరదాగా సంతోషంగా ఉండాలి. కానీ కానీ ఎందుకో ప్రతిదానికి ప్రతిదీ ఎంజాయ్మెంటే. ఓకే, ఇన్ని రోజులు కష్టపడ్డావు, ఓకే, ఒక 2 రోజులు రిలాక్స్ అయ్యావు అంటే అర్థం ఉంది. కష్టం లేదు, ఏమీ లేదు, ఎవరో రెక్కల కష్టం మీద ఆధారపడిపోతూ ఎవరో సంపాదించిన 4 రాళ్ళు దోచుకుంటూ దాచుకుంటూ నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావే, అది నీకు ఎంత మాత్రం దీవెన కాదు, ఆశీర్వాదం కాదు. భోగ విలాసాలతో జీవిస్తే దేవుడిచ్చినటువంటి మహిమ వస్త్రాలు, పవిత్రమైన వస్త్రాలు, ప్రార్థనా వస్త్రాలు, అభిషేకపు వస్త్రాలు అన్నీ మైలు పడిపోతాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదే సందర్భంలో రోమీలకు వ్రాయబడిన లేఖ 8వ అధ్యాయము 6-8 వచనాలు చదువుతున్నాను. శారీరక వాంఛలు మరణమునకు దారితీయును, ఆత్మైక వాంఛలు జీవమునకు శాంతికిని దారితీయును. ఏలైనా శరీరేచ్ఛపై నెలకొనిన మనస్సు దేవుని శత్రువు, అది దేవుని ధర్మమునకు లొంగియుండలేదు. శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. మళ్ళొకసారి, శరీరానుసారముగా జీవించువారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి. మీకు తెలియందా? ఎంతలో కనబడి అంతలోనే ఆవిరైపోయే వంటిది ఈ జీవితం కదా. ఈ జీవిత నాటక రంగంలో ఈ పాత్ర కొంతవరకేనండి. ఉదాహరణకి, నాటక రంగంలో స్టేజ్ మీద నాటకం వేస్తున్నాడు ఒకతను. ఆ నాటకంలో, ఆ నాటికలో అతడు రాజు. 1 గంట సేపు నాటిక వేశారు, బాగుంది. స్టేజి దిగిపోయిన తర్వాత కూడా నేను ఇంకా రాజునే అన్నాడు అనుకోండి, వెంటనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి కదా. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఈ జీవిత నాటక రంగంలో మనం ఒక్కొక్కరం ఒక్కొక్క పాత్ర పోషించాలి అంతే. నేను మంత్రిని, నేను అధికారిని, నేను అది ఇది అని అనుకుంటే కొంతవరకే బాబు. మనకంటే ముందు హేమీలు ఎంతోమంది పదవులు, అధికారాలు అలంకరించారు. చివరికి 2 చేతులు పైకెత్తి చనిపోయారు, భూమిలో పాతిపెట్టబడ్డారు. మీకైనా అంతే, నాకైనా అంతే. ఏది శాశ్వతం కాదు. అశాశ్వతమైన లోకపరమైన ఆశలతో బ్రతకకుండా శాశ్వతమైన పర సంబంధమైనటువంటి ఆశలతో బ్రతుకుదాం. మన వస్త్రాలను మైలు పడకుండా కాపాడుకుందాం. ఏదో ఒక డైలాగ్ ఉంది కదండి, సింహం సింగిల్గా రాదు అంటారు. నిజమే. ఈ పాపం సైతానుడు కూడా సింగిల్గా రాడు. ఎలాగొస్తాడు? పందుల గుంపుతో వస్తాడు. పందుల గుంపు. అందుకే వాడు దుడుకు చిన్నవాడు పందుల మేపు కొట్టులో ఉన్నాడు. నేను మీకు ఓ మాట చెప్తా. సైతానుడు ఎలా శోధిస్తాడంటే, అమాంతంగా ఒకేసారి మనల్ని పాపపు ఊబిలోకి నెట్టేయడండి. క్రమక్రమంగా వాడికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఉదాహరణకి, అలా రోడ్డు మీద వెళ్తున్నాం. ఆ కటౌట్ మీద, ఆ పోస్టర్ మీద ఒక బ్యాడ్ దృశ్యాన్ని చూసాం. ఒక చెడు అశ్లీలమైనటువంటి పోస్టర్ చూసాం. సైతానుడు ఏమంటాడో తెలుసా? ఎలాగా పోస్టర్ చూసేసావు కదా, ఇదిగో నీ స్మార్ట్ ఫోన్లో దానికి సంబంధించిన ట్రైలర్ ఉంటుంది. ఆ ట్రైలర్ కూడా చూసేయచ్చు కదా, ఎలాగా పోస్టర్ చూసేసావు కదా. పాము చిన్నదైనా పెద్దదైనా పామే. మళ్ళీ ఇలాంటి సామెతలు ఒకటి. ఎలాగా బ్యాడ్ పోస్టర్ చూసేసావు కదా, చిన్న వీడియో కూడా చూసేయి అంటారు. పోని టీజర్ చూసేసిన తర్వాత, ట్రైలర్ చూసేసిన తర్వాత, ఎలాగా ట్రైలర్ చూసేసావు కదా, ఇంకా సినిమా కూడా చూసేయి. సినిమా చూసేస్తాం. పోని సినిమా చూసేసాం కదా, అశ్లీలమైన ద్వంద్వార్థాలు వచ్చినటువంటి, పెడార్థాలు వచ్చినటువంటి మూవీ, ఆ సినిమాలో చాలా చెడు చూసేసాం. సైతానుడు వచ్చి ఏమంటది కదా, ఇంకా మిగిలిదేముంది? పోస్టరు చూసేసావు, ట్రైలరు చూసేసావు, సినిమా చూసేసావు, ఇంకా యాక్షన్ చేసేయి. వాడెవడో మనల్ని డైరెక్ట్ చేస్తే ఈ జీవిత నాటక రంగంలో రకరకాల పాత్రలు మనం పోషించేస్తున్నాము. తద్వారా తత్ఫలితంగా జీవితంలో
వస్త్రాలు మైలైపోతున్నాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి భోగ విలాసాలు ఒక్క రూపాయి కష్టపడితే రూపాయి సంపాదించడం ఎంత కష్టమో తెలుస్తుంది. కాబట్టి అనవసరమైనటువంటి వృధా వ్యర్థ ఖర్చులు జోలికి పోకూడదు. ఓకే. ఇక 4వది, దుడుకు చిన్నవాడి జీవితంలో వస్త్రాలు మైలైపోవడానికి కారణం తండ్రి ఆస్తినంతటినీ పాడు చేసుకొని, దేవుడు మనకిచ్చినటువంటి ఆస్తి రక్షణ ఎంతో విలువైనదండి. అది దర్శన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనములో, ఆమె స్వచ్ఛమును ప్రకాశవంతమునైన అమూల్య వస్త్రములు ధరింప అనుమతింపబడినది, పరిశుద్ధుల సత్కార్యములే ఆ అమూల్య వస్త్రములు అని ఆ స్వరము పలికెను. కాబట్టి దేవుడిచ్చిన రక్షణ వస్త్రము ఎంతో విలువైనదండి. లౌకికమైన భౌతికమైన ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు ఏవి కూడా మనల్ని కాపాడలేవు. నేనన్న మాట కాదు, వాక్యంలో చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4-5 వచనాలు, ధనమును కూడబెట్టుకొనుటకు అమితముగా శ్రమింపవలదు, వివేకముతో ప్రవర్తింపము, నీవు చూచుచుండగానే నీ సొత్తు నిమిషములో వెళ్ళిపోవును, రెక్కలు వచ్చి లేచిపోయిన గరుడ పక్షి వలె ఎగిరిపోవును అని రాయబడి ఉంది. దేవుడిచ్చిన ఆస్తిని వృధా చేసుకోకూడదు. దుడుకు చిన్నవాడిలాగా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఒక ఉదాహరణ చెప్తా. యెహోషువ గ్రంథంలో రాహాబు అనే వేశ్య గురించి మనం విన్నాం కదండి. ఆ వేశ్య గూఢచారులకు ఆశ్రయం ఇచ్చింది. ఎంత సహాయం చేశాను కదా, మీరు ఈ యెరికో నగరాన్ని తగలబెట్టడానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ప్రాణభిక్ష పెట్టండి అంటే, ఆ ఇద్దరు గూఢచారులు ఏమన్నారంటే, ఇదిగో మేము ఈ యెరికో మీదకు దాడికి వచ్చేటప్పుడు కిటికీలో నుంచి ఒక ఎర్రటి దారాన్ని జారవిడుచు, ఆ ఎర్రటి దారాన్ని చూసి మేము నిన్ను ప్రాణాలతో వదిలేస్తాము అన్నారు. రాహాబు ఈ మాటలు అన్నాక, ఏంటి నా ప్రాణం ఖరీదు ఈ ఎర్రటి దారమా, ఆఫ్టర్ ఆల్ ఈ ఎర్రటి దారమా అని ఎర్రటి దారాన్ని చులకనగా చూడలేదు. దేవుడు ఇచ్చిన ఈ ఎర్రటి దారాన్ని భద్రంగా దాచుకుంది, కాపాడుకుంది. సమయం వచ్చినంత వరకు ఈ ఆఫ్టర్ ఆల్ ఎర్రటి దారమే కదా అని చులకనగా చూడకుండా జాగ్రత్తగా కాపాడుకుంది, తనను తాను రక్షించుకుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆస్తి, ఈ జీవితాన్ని వ్యసనాల ద్వారా పాడు చేసుకోకు. దేవుడు మనకిచ్చిన ఆస్తి మన కుటుంబము, తల్లిదండ్రులు, ఒక ఫ్యామిలీ, దాన్ని వదులుకోకు. దేవుడు మనకిచ్చిన ఆస్తి ఈ సంఘము, శ్రీసభ, దేవద్రవ్యానుమానాలు, వాటిని ఏ రోజు కూడా కోల్పోవద్దని ప్రభునామములో మిమ్మందరిని యాచిస్తూ ఉన్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ రోజైతే దేవుడిచ్చినటువంటి సంపదలు మనం కోల్పోతామో, దుడుకు చిన్నవాడు తండ్రి ఆస్తిని కోల్పోయి తన బట్టలు మాలిన్యపరుచుకున్నట్లుగా శ్రీసభ ద్వారా దేవుడు మనకిస్తున్న ఈ విలువలు మనం కోల్పోతే, దేవుడు మనకిచ్చిన మన కుటుంబము, తల్లిదండ్రులు అనేటువంటి వారిని, ఆ బంధాలు, బంధుత్వాలను మనం కోల్పోతే మన జీవితాలు కూడా మాలిన్యమైపోతాయి. ఇక మరొక విషయం, ఈ దుడుకు చిన్నవాడి యొక్క వస్త్రాలు మాలిన్యం అయిపోవడానికి కారణం, మనుషులతో సహవాసం చేయాల్సిన వాడు పందులతో సహవాసం చేస్తున్నాడు. పందులు బురదల్లోనే ఉంటాయండి. పందులు పాపంలో, పందిలాగా పాపంలో పొర్లాడే వారితో స్నేహం, అంటే స్త్రీ వ్యామోహం కలిగిన వారితోనూ, త్రాగుడు బోతుతనం కలిగిన వారితోనూ, జోదగాళ్లతోనూ, వ్యభిచారపటాత్మ కలిగిన వారితోనూ, వెకిలి చేష్టలు కలిగిన వారితోనూ నువ్వు పందులతో సహవాసం చేస్తే మన బట్టలు మకిలైపోతాయి, అంటే మన చేతలు మాలిన్యమైపోతాయి. లౌకిక విషయాలు, ఈ లోక సంబంధమైన విషయాలు మాట్లాడే వారితో నీకు స్నేహమేలా? పలానా వ్యక్తి మన చిన్నప్పటి నుంచి మన క్లాస్మేట్ అవ్వచ్చుగాక, కానీ ఆమె మాట్లాడుతున్న మాటలు పరుల గురించి నీచంగా మాట్లాడుతుందని నీకు తెలియదా?
వారి గురించి వీరి గురించి గాలి వార్తలు మోసుకొచ్చే బీబీసీ రేడియో పలానా వ్యక్తి అని నీకు తెలియదా? అలా లౌకిక వ్యవహారాల్లో పందిలాగా పొర్లాడే ఒక పందితో నీ సహవాసమేలా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని మాటలు చదువుకుందాం. మత్తయి గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయం 6వ వచనము. పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు, అవి కాళ్ళతో త్రొక్కి నీపై బడి నిన్ను చీల్చివేయను. నీ జీవితము వెలగల ముత్యము. దుడుకుచున్నవాడు తన విలువైనటువంటి ఆనిముత్యాన్ని పందుల ముందు పారేసుకున్నట్లుగా మన విలువైన జీవితాన్ని, సమయాన్ని చెడు స్నేహితుల ముందు, చెడు స్నేహాల ముందు, చెడు వ్యసనాల ముందు, పందుల ముందు మనం పారవేయకూడదు అన్నది ఈ మాటల సారాంశం. కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 33వ వచనము. మోసపోకుడు, చెడ్డ స్నేహితులు మంచి నడవడికను నాశనము చేయుదురు. మనకున్న చెడు స్నేహాలు మనలో ఉన్న మంచి నడవడికను, మన మంచి బట్టలను మైలు పడేలాగా చేస్తాయి అని. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానితో చెలిమి చెయ్యువాడు జ్ఞాని యగును, మూర్ఖునితో స్నేహము చెయ్యువాడు నాశనమగును. ఈ మాటలకు మరలా వివరణ అక్కరలేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి మన స్నేహం పందులతో ఉంటే మన బట్టలు, మన చేతలు, మన వస్త్రాలు మకిలి పడిపోతాయి, మైలైపోతాయి. మనం చెయ్యాల్సిన స్నేహం పావురాలతో పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాళ్ళతో మన స్నేహం చెయ్యాలి. పునీత అగస్టీను గారు పందులతోనూ వ్యభిచారులతోనూ తన సహవాసం చేసినంత వరకు తన జీవితం మారలేదు. బిషప్ ఆఫ్ మిలాన్ ఆంబ్రోజు గారితో తన స్నేహం మొదలైంది. ఆ పావురముతోనూ ఆ గొర్రెతోనూ ఎప్పుడైతే సహవాసం చేయడం ప్రారంభించాడో, పాపాత్ముడైనటువంటి అగస్టీను తన మైలు పడిపోయినటువంటి బట్టలన్నీ ఉతుక్కున్నాడు. దేవుడు అతనికి క్రొత్త బట్టలు తొడిగాడు. ఒక మహాజ్ఞాని, వేదాంతి అయ్యాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన స్నేహమే మన జీవితాన్ని మారుస్తూ ఉంది. మనము ఎవరితో తిరుగుతున్నామో, ఎవరితో సంభాషణలు చేస్తున్నామో, ఎవరితో టైం దొరికితే కాలం గడుపుతున్నామో, వాళ్ళు పందులా పావురాలా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామని కోరుతూ ఉన్నాను ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ రీతిగా మన వస్త్రాలు మాలిన్యమైపోతాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఈ తపస్సు కాలంలో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ మన జీవితాలు కూడా మాలిన్యమైపోయేమో, ఇక బట్టలు మురికైపోతే ఎలా? ఇక అంతేనా? లేదండి. మలిన వస్త్రాలు శ్రేష్టమైన వస్త్రాలుగా మారేది ఎలా? లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనములో, మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని మీకు ఈ విషయములు ఆజ్ఞాపించుచున్నాను అని ప్రభు చెప్తూ దుడుకు చిన్నవాడు ఏమనుకున్నాడంటే, పందుల పొట్టు కూడా తనకు దొరక్కపోవడంతో, అరే నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? నా తండ్రి నాకు తొడిగిన ఈ పట్టు వస్త్రాలు మైలైపోవడానికి, మకిలి పట్టడానికి, మురికైపోవడానికి కారణం ఏంటని కూర్చొని ఆలోచించాడండి దుడుకు చిన్నవాడు. ఆత్మావలోకనం చేసుకున్నాడు, కనువిప్పు కలిగింది. మన జీవితంలో కూడా నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది అని 1కి 10 సార్లు ఆలోచించి ఆత్మావలోకనం చేసుకునే వారమై ఉండాలి. మన లైఫ్లో ఏదైనా ఒక అవకాశమో, ఆశీర్వాదమో చేజారిపోతే కూర్చొని ఈ నష్టానికి కారణం ఏంటి అని బేరుజు వేసుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో, నాలో ఏదైనా బలహీనతలు ఉన్నాయేమో అని నాకు నేను విశ్లేషించుకోవాలి. అనగనగా ఒక ఊరిలో, ఇంతకుముందు ఎప్పుడో మనం చెప్పుకున్నాం కానీ సరదాగా, ఇంతవరకు చాలా సీరియస్గా వెళ్ళిపోయింది కదా ప్రసంగం. ఒక సున్నం డబ్బాలో కాకి పడిపోయిందంట ప్రమాదవశాత్తు.
అక్కడే పక్కనే చాలా పావురాలు ఉన్నాయి. సున్నం డబ్బాలో పడిపోయిన ఈ కాకి కూడా వెళ్ళి పావురాల మధ్య కూర్చుని ఆ గింజలేమో తింటుంది. పావురాల గుంపు వెంటనే దీని రూపాన్ని, దీని ఆకారాన్ని చూసి ఏంటి నువ్వు ఎలాగున్నావు అంటే, ఈ తెల్ల డబ్బాలో మునిగి తేలిన ఈ కాకి అంటుందంట, మా ఊర్లో పావురాలు ఎలానే ఉంటాయి, మా సైజు వేరు, మా రూపం వేరు, మేము మీలాగా పెట్టల్లాగా ఉండం, మేము గద్దల్లాగా ఉంటాము, మా రూటే సెపరేట్ అన్నాయంట. నేను మీలా పావురాన్ని కాదు, నేను ప్రమాదవశాత్తు సున్నం డబ్బాలో పడ్డాను, నేను పావురము కాను, నేను కాకిని అని ఒప్పుకుంటే ఏమైనా కొంపలు మునిగిపోతాయా? కవరింగ్. పోని పావురాలన్నీ కొట్టుకొడు మనం అరుస్తూ ఉంటే ఈ కాకి అరుపు కూడా ఒక రకంగా ఉంటుంది కదండి. ఏంటి నీ గొంతేంటి ఎలాగుందని మిగతా పావురాలు అడిగాయంట. మా ఊర్లో యుద్ధాలు వచ్చినప్పుడు అరిచి 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 నా గొంతు ఇలా బండబారిపోయింది అందంట. మళ్ళీ కవరింగ్. పావురాలు వాళ్ళకి దొరికిన గింజలు ఏదో చిన్న చిన్నగా కొంచెం కొంచెం తింటూ ఉంటాయి. కాకులు అలా తినవు కదండి, దొరికిన కాడికి దొరికింది మొక్క మొక్క లాక్కొని వెళ్ళిపోతాయి కదా. ఏంటి నీ తిండి ఏంటి ఎలాగుంది అసలు, నువ్వు చూస్తే పావురాన్ని అంటున్నావు, మరి నీ తిండి బుద్ధులు చూస్తే, నీ అలవాట్లు చూస్తే ఏదో తేడాగా ఉంది అంటే, మా ఊర్లో కరువు ప్రాంతం, దొరికిన దానికి దొరికిన కాడికే, మళ్ళీ ప్రతిసారి మీ ఊర్లో లాగా తిండి దొరకదు, గింజలు వేసే వాళ్ళు ఉండరు, మాది వేరే ఊరు, దొరికినప్పుడే తినాలి, ఆకలి తీర్చుకోవాలి, అందుకే ఇలా తింటున్నానని కవరింగ్ చేసుకుంటూ బాగానే మేనేజ్ చేసింది. ఆకాశం మబ్బు పట్టింది, వర్షం పడింది. ఇంకేంటి, దుకాన్ బంద్. వర్షానికి సున్నమంతా కొట్టుకుపోయింది, దీని అసలు రంగు బయటకు పడింది. ఒక్కసారి సిగ్గుతో తలదించుకొని పావురాల గుంపు నుంచి బయటకు పోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాకి గోల పక్కన పెడదాం. మీరైనా నేనైనా ఒకవేళ మన బ్రతుకులో కొన్ని పొరపాట్లు దొర్లిపోయి ఉండవచ్చు. ఈ కాకిలాగా కవరింగులు చేసుకుంటూ బ్రతికేస్తున్నామేమో. ఏదో ఒక తప్పు కవర్ చేసుకోవడానికి ఏదో ఒక సాకు, ఒక వంక, ఒక రీజను, ఒక కారణం చూపిస్తూ అందుకే ఇలా జరిగింది, అందుకే అలా చేశానని ఎన్నాళ్ళు కవరింగ్ చేసుకుంటూ బతుకుతాము. రాబోతూ ఉన్నది కడవరి వాన. ఆ వానలో మొత్తం కొట్టుకుపోతాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనకు కావలసింది సర్దుబాటు కాదు, సమర్థింపు కాదు, మందలింపు, దిద్దుబాటు కావాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. దుడుకుచున్నవాడు కూర్చొని, నా తండ్రి నుండి దూరం అయిపోయినందుకే నా బట్టలు మాలిన్యమైపోయాయి, మితిమీరిన స్వేచ్ఛ కోరుకోవడం వల్లే నా బట్టలకు మైలంటింది, నేను నా తండ్రి యొక్క ఆస్తినంతటిని వృధా చేయడం వల్లే నాకు మాలిన్యమైపోయాను, భోగ విలాసాలలో బ్రతకడం వల్లే మగిలి పట్టాను, పందులతో సహవాసం చేయడం వల్లే నాకు ఈ గతి పట్టిందని వెంటనే ప్రియులకు దేవుని బిడ్డలారా దుడుకుచున్నవాడు లేవగలిగాడు. మనలో చాలామంది గురించి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనము. కొందరు తాము పవిత్రులమని ఎంచుదురు గాని తమలోని మాలిన్యమును మాత్రము తొలగించుకొనరు. ఐ రిపీట్, కొందరు తాము పవిత్రులమని ఎంచుదురు కానీ తమలోని మాలిన్యమును మాత్రము తొలగించుకొనరు. ఇదే మాటలు ప్రభుయేసు మాటల్లో చెప్పాలంటే, ఎదుటివాడి కంటిలో ఉన్న దూలమును, నలుసును వ్రేలెత్తి చూపెదవేళ నీ కంటిలోనే దూలమున్నది కదా అన్న మాటలు ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని దృష్టిలో నీ వస్త్రాలు నిజంగా శుద్ధిగా ఉన్నాయా? లేవు. ఒకవేళ అంగీకరించి దిద్దుబాటు చేసుకుని పాప సంకీర్తనమనే దేవద్రవ్యానుమానము ద్వారా నా వస్త్రాలను నేను ఉతుక్కోగలిగితే, దేవుడు ఆ దుడుకుచున్న వాడికి క్రొత్త వస్త్రాలు ఎలాగైతే తొడిగాడో, కౌగులించుకున్నాడో, పరలోక తండ్రి కూడా ఈ తపస్సు కాలములో మన పాపములన్నీ కూడా తన రక్తముతో కడిగి శుద్ధి చేసి మనకు సరికొత్త నూతన వస్త్రాలు అనుగ్రహింతురుగాక. అలా కాకుండా సమర్థించుకుంటూ మనం తాగుబోతులమైనా తిరుగుబోతులమైనా, నాకే, నేను బాగానే ఉన్నాను కదా,
అంతా ఓకే అని కవర్ చేసుకుంటూ పోతే కాకిలాగా కడవరి వాన రానే వస్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే దుడుకు చిన్నవాడు తప్పు చేసిన బుద్ధి తెచ్చుకొని నేల మట్టుకు దిగి పాపమన్నింపు కోరితే మరలా క్రొత్త వస్త్రాలు దేవునికి దయచేస్తాడు. ముగించే ముందు ఒక్క మాట, చేసిన తప్పు తెలుసుకొని దుడుకు చిన్నవాడు తండ్రి వద్దకు వస్తూ ఉంటుంటే ఈ తండ్రి ఆల్రెడీ బిడ్డ కోసం కొత్త వస్త్రాలు సిద్ధం చేసి ఉంచాడండి. ఆల్రెడీ బిడ్డ కోసం క్రొత్త చెప్పులు రెడీ చేసి ఉంచాడండి. మన కోసం సమస్తాన్ని సిద్ధపరిచిన తండ్రి మనకొకడు ఉన్నాడు. ఎప్పుడెప్పుడు మనం ఆయన దగ్గరికి వస్తామా అని కళ్ళల్లో ఒత్తులు వెలిగించుకొని ఎదురు చూసే తండ్రి మనకు ఉన్నాడు. కాబట్టి దుడుకు చిన్నవాడిలాగా మనము కూడా పశ్చాత్తాపపడి తండ్రి వద్దకు వస్తే నిన్ను క్షమించి నీకు నూతన వస్త్రాలు ధరింపచేస్తాడు మన దేవుడు. కాబట్టి ఈరోజు మన ధ్యానాంశం, బట్టలు మురికైపోతే ఎలా? ఇక అంతేనా? మురికైపోయిన నా జీవితం ఇక అలానే ఉండాల్సిందా అంటే లేదు లేదు. దుడుకు చిన్నవాడిలాగా తప్పును కప్పుకోక ఒప్పుకొని పశ్చాత్తాపపడి మరలా తండ్రి ఇంటికి వద్దాం. తండ్రి, నీవు గీసిన గీతల్లోనే నేను ఉంటానని మాట ఇద్దాం. దేవా, నీవు నాకు నియమించిన హద్దుల్లోనే నేను ఉంటాను. మితిమీరిన స్వేచ్ఛ నాకు వద్దు. నీ నుండి దూరముగా వెళ్ళాలన్న ఆలోచన కూడా నా మనసులోకి లేదు. భోగ విలాసాల జోలికి నేను వెళ్ళను. నీవు నాకు ఇచ్చిన దాన్ని దేన్ని నేను దుర్వినియోగం చేసుకోను. పందులతో సహవాసం కంటే పావురమైన పరిశుద్ధాత్మ సహవాసమే నాకు మిన్నా అని గనక నీవు నిర్ణయం తీసుకుంటే, నీ వస్త్రాలు ఎంత మైలుబడిపోయినా, ఎంత మగిలి పట్టినా, ఎంత ధూళి దుమ్ము పట్టినా క్రొత్త వస్త్రాలు నీకు కట్టపెట్టడానికి మన తండ్రి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం? మంచి పాప సంకీర్తనం చేసి దుడుకు చిన్నవాడిలాగా తండ్రి ఇంటికి వచ్చేద్దాం. మరొకసారి భోగ విలాసాలలో సమయాన్ని దుర్వినియోగం పరుచుకోకుండా ఈ తపస్సును ఉషస్సుగా మార్చుకుందాం. ఈ ప్రయత్నంలో దేవాది దేవుడు మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వాధికారి అయిన ప్రభువు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుని దీవెనలు సర్వవేళలందునూ మీకు తోడై ఉండి మిమ్ము బలపరిచి కాపాడునుగాక. ఆమేన్.